అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతుల్ని దేశ రాజధాని వరకు రానివ్వకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోనే వాళ్లకు అడ్డంకులు సృష్టించి ఆపేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లే దారుల్లో భారీగా బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలియజేయడానికి ఆర్టీవీ ప్రతినిధి సరిహద్దుల వరకు వెళ్లారు. 24 గంటల పాటు ఆందోళన నిర్వహిస్తున్న రైతులతో గడిపారు. వారి ఆందోళనను, ఆవేదనను తెలుసుకున్నారు. శంభూ బోర్డర్ దగ్గర రాజ్పురాలో ఉన్నాము. ఇది శంభూ బోర్డర్ కూడా. ఇటు ఒకవైపు చూసుకుంటే అటువైపు హర్యానా, ఇటువైపు పంజాబ్. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ పోలీస్ బ్యారికేడ్స్, వాళ్ళ ఫైరింగ్ చేయడానికి అన్ని రకమైనటువంటి ఏదైనా కానీ ఆందోళన జరిగితే ఫైర్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని వెపన్స్ అన్ని పెట్టుకుని పోలీసు ఉన్నారు. ఇప్పటికే రైతుల మీద టియర్ గ్యాస్ కూడా ఉపయోగించారు. ఇక వాటర్ క్యానల్స్ ఉపయోగించారు. మరి చూసుకున్నట్టు అదే బోర్డర్ అక్కడే బ్యారికేడ్స్ వేశారు. మొత్తం టోటల్ గా కూడా ఇదంతా బంద్ చేశారు. మనం కానీ చూసుకున్నట్టుగా అయితే ఇది రాజ్పురా నుంచి అటు శంభూ, అలాగే అటువైపు ఒకవైపు హర్యానా ఉంటుంది, ఒకవైపు పంజాబ్ ఉంటుంది. ఇటువైపు నుంచి రైతులందరూ కూడా ఇటువైపు ఉన్నారు, పోలీసు అంతా కూడా అటువైపు ఉన్నారు. మరి పోలీసు దాదాపుగా కూడా వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్లకుండా దాదాపుగా 244 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం రైతులంతా ఉన్నారు. వీళ్ళందరినీ ఢిల్లీ రాకుండా ఈ 244 కిలోమీటర్స్ దాకా బ్యారికేడ్స్ వేసి భారీ ఎత్తున పోలీసులు బలగాల్ని ఉంచారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పోలీసులు ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాలను ఆర్టీవీ రికార్డు చేసింది. ఆ క్రమంలోనే కొంతమంది రైతులకు తీవ్ర గాయాలైనట్లు కూడా సమాచారం. వారిలో 3 బాధితులు కంటిసూపు కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది రైతులకు ఎముకలు కూడా విరిగిపోయాయి. మరికొందరు రైతులు తలకు గాయాలతో ఆసుపత్రుల్లో చేరినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. శంభూ ఖానౌరి సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతానికి సాహసం చేసి ఆర్టీవీ ప్రతినిధి వెళ్లారు. పక్కనే టియర్ గ్యాస్ షెల్స్ పడుతున్నా ఏ మాత్రం తొణక్కుండా అర్ధరాత్రి జరిగిన ఘటనల విజువల్స్ ను రికార్డు చేశారు. శంభూ బోర్డర్ లో రాత్రి పూట కూడా ఇక్కడ ఫైరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు రాత్రి దాదాపుగా 11 గంటల పైన అవుతుంది. ఈ టైంలో కూడా ఇక్కడ ఫైరింగ్ జరుగుతోంది. మరి ఈ ఫైరింగ్ అంటే టియర్ గ్యాస్ ఫైరింగ్ జరుగుతుంది. ఇక్కడ రైతులు కొంత ఈ రాత్రి పూట కూడా ఆందోళన చేయడంతో ఇక్కడ పోలీసులు టియర్ గ్యాస్ ని యూజ్ చేస్తున్నారు. ఇలా రాత్రి పగళ్ళు కూడా ఇక్కడ టియర్ గ్యాస్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఇక్కడ పరిస్థితి అయితే ఉంది. ఇక మనం చూడాలి. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం గాల్లో ఫైరింగ్ అంతా కూడా చేయటం జరుగుతుంది. చూసాము. ఇప్పుడు మనం దాదాపుగా ఇప్పటికిప్పుడే దాదాపుగా ఒక 5 బుల్లెట్ల దాకా టియర్ గ్యాస్ బుల్లెట్లను ఫైర్ చేయడం జరిగింది. 11 గంటల 16 నిమిషాలు అవుతుంది ఈ టైంలో. ఈ టైంలో కూడా ఇలా ఫైర్ చేసి రైతుల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే చేస్తుంది. శంభూ బోర్డర్ ఇది. శంభూ బోర్డర్ లో ఇదంతా కూడా జరుగుతుంది. మరి రైతులైతే మాత్రం ఏమాత్రం భయపడటం లేదు, ప్రతిఘటిస్తున్నారు. వాళ్ళ వేసే బుల్లెట్స్ గానీ వీటన్నిటికి గానీ. సరిహద్దుల్లో కొన్ని సందర్భాల్లో రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు బుల్లెట్స్ కూడా వినియోగించారని రైతు నేతలు ఆరోపించారు. రాత్రి పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో దాదాపు 250 మంది రైతులు గాయపడ్డారు. వీళ్లలో ఎక్కువగా పంజాబ్ కి చేరిన రైతులే ఉన్నారు. బారికేడ్లను తొలగించి ఢిల్లీ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వాళ్ళని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. हम उसकी प्रजा, हमारी केंद्र सरकार बैठी है, उसको कोई भी हमें कोई दिक्कत आ रही है, हमारी किसानी को कैसे, देखो किसान के सिर पर पूरा देश चलता है. किसान हर एक घर में अन्न परमेश्वर जो हम खाना खाते हैं ना, एक किसान ही देता है. अगर किसान को ऊपर लाना है तो किसान के पक्ष की बात भी करनी चाहिए, किसान को MSP भी देनी चाहिए. एक टूथपेस्ट 10 रुपए का लेते हैं ना, उस पर 10 रुपए का MRP लिखा होता है कि इसका नियंत्रण मूल्य 10 रुपये है, लेकिन वो 9 रुपए में किसको नहीं मिलता. जो हमने 2020 में आंदोलन चलाया था, उसमें केंद्र सरकार ने, मोदी सरकार ने जो 3 काले कानून थे वो वापस ले लिए. जो दूसरी मांगों थी MSP, उनके लिखती समझौता दे दिया. अभी हम जो पिछले 2020 में आंदोलन में मांगी गई थी MSP भी थी, ठीक है, जो कर्जा मुक्ति, जो लखमीरपुर खीरी में जो 5 किसान शहीद हुए थे उनको उनके कातलों मांगे थे. हमने चिट्ठी लिखी कि तुमने 3 साल हो गए, कोई प्रक्रिया नहीं की, कोई कमेटी नहीं बनाई,
हम थोड़ा जो है भी लागू कराने के लिए जानते గతంలో మాదిరిగానే ప్రస్తుతం నెలల పాటు ఆందోళన నిర్వహించడానికి రైతులు భారీ ఆహార పదార్థాలతో వచ్చారు. సరిహద్దుల్లో సెరిలో ఉంటూ అక్కడే వంట ఏర్పాట్లు కూడా చేసుకుని తమ ఆందోళన అలాగే కొనసాగిస్తున్నారు. తమ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రైతులు అంటున్నారు. పింఛన్ ఇవ్వడంతో పాటు తమపై ఇప్పటివరకు పెట్టిన పోలీస్ కేసులను రద్దు చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.